హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను స్పెషల్ ఎడిషన్లో హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చాను. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2019 8th month మ్యానుఫ్యాక్చరింగ్, 2019 10th month రిజిస్ట్రేషన్ హ్యూండే i20 స్పోర్ట్స్ ప్లస్ డియోల్ టోన్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ చాలా స్పెషల్ ఎందుకంటే సో వెహికల్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంది అండ్ డ్యూయల్ టోన్ తో అవైలబుల్ ఉంది అనమాట. సో వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ టైర్స్ కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయన్నమాట. సో వీడియోలోకి మనం స్టార్ట్ అయ్యే ముందు సో ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే సో వెహికల్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్ కండిషన్ అనేది చాలా బాగుంది. సో ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో మీకు లైట్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా సో అన్ని కూడా నీట్ కండిషన్ లో ఉందన్నమాట. సో ఇలాంటి యాక్సిడెంటల్ ఫ్రంట్ ఇంపాక్ట్ లో లేదు. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1200 cc వస్తుంది అనమాట. అది కూడా 4 cylinder ఇంజిన్. అది మీకు చూపిస్తాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన బానెట్ మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ బానెట్ ఉంది అండ్ ఆప్రాన్స్ ఒరిజినల్ గా ఉంది అండ్ షో ప్యానర్ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. బ్యాటరీ కండిషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది 4 cylinder ఇంజిన్ అనమాట. 1 2 3 4 cylinder 1.2 లీటర్. సో గేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో కొంతమంది రిక్వెస్ట్ పైన గేజ్ కూడా ఓపెన్ చేయమన్నారు. సో గేజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాను. అండ్ వెహికల్ స్టార్ట్ చేసి చూడండి. సో వెహికల్ ఎలాంటి ఇంజన్ లో మాల్ ఫంక్షనింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవన్నమాట ఇంజన్ లో. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే సో సైడ్ వైస్ లో మీకు ఏంటంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ వచ్చాయన్నమాట. సో అప్ టు 95% వరకు టైర్ కండిషన్ ఉంది. అది కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్. సో వెహికల్ అలైవీస్ చూడండి, డైమండ్ కట్ అలైవీస్, సిల్వర్ కలర్ విత్ ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించి సైడ్ వైస్ లో మీకు ఇక్కడ ఓవర్ వీమ్ కూడా డ్యూయల్ టోన్ ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్ టాప్ పొజిషన్ లో ఏ కలర్ ఉంటుందో అది. సో స్పెషల్ ఎడిషన్ ఇండికేటర్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో అవైలబుల్ ఉంది. డోర్ పట్టీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో వెహికల్ సంబంధించిన సో రైట్ సైడ్ డోర్ చూసుకుంటే మీకు ఇక్కడ పవర్ విండోస్ అనేది వర్కింగ్ కండిషన్ లో ఉంది అండ్ ఓవర్ వేమ్స్ కూడా చూడండి వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ మిర్రర్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు సో ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి లైట్ గా ప్లాస్టిక్ లో సిల్వర్ ఫినిష్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది స్పెషల్ ఎడిషన్ వెహికల్ కాబట్టి సో మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ కి రెడ్ కలర్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో గేర్ కూడా మాకు ఇక్కడ ఫినిషింగ్ ఉంటుంది, రెడ్ కలర్ ఫినిష్. అండ్ దాంతో పాటు అక్కడ కూడా ఏసీ వెంట్ లో చూసుకోండి రెడ్ కలర్ ఫినిషింగ్ ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సీట్ లో చూసుకోండి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ ఉంది అండ్ స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ కి మరి ఇక్కడ చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ వెహికల్ ఎందుకు అంత స్పెషల్ అంటే సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్ చూసుకోండి కంప్లీట్ గా బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ లో. అండ్ ఇక్కడ టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోండి. సో ఇది కంపెనీ నుంచి వస్తుంది అనమాట ఇది. సో పైన ఏదైతే మనకి ఆ ఫినిషింగ్ ఉందో కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్. ఈవెన్ ఇది మన లైట్స్ కూడా మీకు చూసుకోండి. సో ఇది కూడా బ్లాక్ ఫినిష్ అండ్ సన్ షేడ్స్ కూడా మీరు చూడండి మొత్తం బ్లాక్ ఫినిష్ వస్తుంది అనమాట. సో ఎవరైతే బ్లాక్ లవర్స్ ఉన్నారో అది చాలా బాగుంటుంది. అసలు ఇట్లాంటి వెహికల్స్ ఎప్పుడో అరుదుగా వస్తాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన సో ఇక్కడ కన్సోల్ లో చూసుకోండి మీకు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది అండ్ 12 volt సాకెట్, ఏసీ కంట్రోల్, ఏసీ కూడా మీకు చిల్డ్ ఏసీ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన రివర్స్ గేర్ కూడా చూడండి. సో కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ కంట్రోల్స్ అండ్ వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 52,000 kilometers మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ కిలోమీటర్స్ ఒరిజినల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో ఇదైతే ఓకే అండి. సో వెహికల్ వచ్చి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి హ్యాండ్ బ్రేక్ కూడా వర్కింగ్ కండిషన్ ఉంది. ఇక్కడ ఒక ఆమ్రెస్ట్ ఉంది అనమాట. సో ప్లాస్టిక్ ఫినిష్ ఉంది అండ్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి అనమాట. సో వెహికల్ వచ్చేసి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ లో మనం చూసుకుంటే సో ఇక్కడ చూడండి సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ. అండ్ ఇక్కడ ఇది బ్లోవర్ కూడా కాదండి, రైట్ బ్లాక్ సైడ్ మీకు ఏసీ వెంట్ కూడా ఉంది అంటే చిల్డ్ వస్తుంది అనమాట.
సో ఏసీ గ్యాస్ కూడా ఉందన్నమాట ఇందులో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో ఒకటి ఏసీ వెంట్ యాడెడ్ అడ్వాంటేజ్. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. సో రైట్ సైడ్ సీట్ కవర్ కొంచెం డ్యామేజ్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. కొంచెం చిన్న విషయాలు మేము మర్చిపోతున్నాము. సో అది కూడా మీకు రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డ్యామేజ్ అని చూసుకోండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ లో కూడా మీరు చూసుకుంటే సో స్టాప్ ల్యాంప్ ఉంది, స్టార్క్ ఫిన్ యాంటీనా లేదు, నార్మల్ యాంటీనా ఉంది. అండ్ డిఫాగర్ ఉంది, రేర్ వైపర్ అయితే లేదు. అండ్ వెహికల్ సంబంధించిన కెమెరా ఇక్కడ చూసుకుంటే అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇక్కడ డిక్కీ డోర్ కూడా చూసుకోండి, ఒరిజినల్ డిక్కీ ఉందన్నమాట. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ గా ఉంది, పర్ఫెక్ట్ ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ పార్సల్ ట్రే కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను. సో స్టెప్నీ వచ్చేసి అప్ టు 100% వరకు మీకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ జాక్ కూడా ఇప్పటి వరకు మనకి కవర్ కూడా చింపలేదు చూసుకోండి, జాక్ కవర్ కూడా అలానే ఉంది. అండ్ అండర్ బాడీ కూడా మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పేస్టింగ్ కూడా అదే ఒరిజినల్ పేస్టింగ్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు, సో అండర్ బాడీలో కూడా మీకు ఎలాంటి ఫ్లడ్డెడ్ కానీ యాక్సిడెంటల్ హిస్టరీ కానీ ఏది లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఫ్యూయల్ ఓపెనింగ్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు టైర్స్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంది. అండ్ అలై వీల్స్ అండ్ టైర్ కండిషన్ కూడా అప్ టు 90% ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉందన్నమాట. టాప్ పొజిషన్ కూడా ఒకసారి చూపించండి. సో టాప్ పొజిషన్ లో కూడా మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో డోర్స్ కానీ ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు డోర్స్ అండ్ ప్యానల్స్ గ్లాసెస్ అన్ని కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి అనమాట. క్వార్టర్ ప్యానల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ప్రతి వీడియోలో మనం చూపిస్తాం కదా, రోబోటిక్ పనిచేసి చూడండి. సో వెహికల్ వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు క్లియర్ గా నేను ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మీకు చూపిస్తాను. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ ఉందన్నమాట. దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకోండి ఫుల్ మ్యాటింగ్ ఉందన్నమాట. ఫుల్ మ్యాటింగ్ తో పాటు మీకు మ్యాట్స్ కూడా వేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లో బాక్స్. సో సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చానమాట. వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి. సో కంప్లీట్ హ్యుండై గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి మొత్తం కంప్లీట్ హ్యుండై గ్లాసెస్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ గా మీరు చూసుకుంటే వెహికల్కి వచ్చేసి ఏంటంటే అప్ టు డిసెంబర్ వరకు మీకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సిబిల్ బాగుంది అనుకోండి. సిబిల్ బాగాలేకుండా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఓనర్స్ గ్యారెంటర్ ఉంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, అప్ టు 75% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఈ ఢిల్లీ వెహికల్ అయితే కాబట్టి నేను ఢిల్లీ కాస్ట్ అసలు అమ్మను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మన 6,65,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఎక్స్చేంజ్ ఫెసిలిటీ గురించి కూడా చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఉన్న మంచి వెహికల్ ఉందనుకోండి, అది షోరూమ్ ట్రాక్ ఉండి నాన్ ఫ్లడ్డెడ్ ఉండి యాక్సిడెంటల్ లేకుండా, సో వెహికల్ అనేది ఒరిజినల్ గా ఉంటే మాత్రం 100% మీరు నాకు మెసేజ్ పెట్టి ఫోటోస్ ఆర్ చేయండి. కంపల్సరీ మీ వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇట్లాంటి బ్యూటిఫుల్ వెహికల్స్ మీకు ఇస్తాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.